ప్లెయిన్ కర్డ్ రైస్ అయితే చాలా బావుంటది. బట్ ఇలా చేసుకుంటే ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో, కర్డ్ సమ్మర్‌లో చాలా మంచిది. అన్ని సీజన్స్‌లో అయితే చాలా మంచిది. బట్ సమ్మర్‌లో అయితే ఇంకా మంచిది. సో, ఇది ఎలా చేయాలో చూద్దాం. సో, అన్నం మనం మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని నేను కుక్కర్‌లో ఉడికించుకున్నా. ఉడికించుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ పాలు 1 గ్లాస్ కంటే కొంచెం తక్కువ పాలేసుకొని, ఒక గ్లాస్ పెరుగు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎక్కువ తొందరగా పుల్లకదంట. ఉత్త పెరుగేసుకొని కలుపుకుంటే పుల్లగయిపోతది. సో, ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఆల్మోస్ట్ అందరూ ఇంట్లోనే చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో బయట కొనే బదులు. సో, ఇలా చేసుకొని ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వేసుకొని, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, నెయ్యిలో చేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ నెయ్యి, హాఫ్ ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే ప్యూర్‌గా నెయ్యి మన ఇష్టం. ఇంకా ఇవి డ్రై చిల్లీస్ కొన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇది కొంచెం చల్లగా అయిపోతది కదా! అప్పుడు మనం పెరుగన్నంలో కలుపుకోవాలనమాట. సో, వేడి వేడిగా కలుపుకుంటే అంత బావుండదు. కొంచెం విరిగినట్లు అట్లా ఉంటదనమాట. సో, జస్ట్ మంచిగా ఫ్రై చేసేసుకొని, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం చల్లగా అయినాక ఆల్రెడీ మనం రైస్ కలుపుకున్నాం కదా! అందులోనే కొత్తిమీర వేసేసాను. మనం లాస్ట్‌లోనే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో, నేను కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఇందులో ఆ తాలింపు మనం ఏదైతే చేసుకున్నామో అది వేసి జస్ట్ అలా కలుపుకోవడమే. సో, వీడియోస్‌లో అయితే జస్ట్ కొంచెం అలా వేసుకొని కలుపుతాం గానీ, తర్వాత ఎవరైనా అంతే కదా! అస్సలు వేస్ట్ చేయకుండా మనం మొత్తం ఆ గిన్నెలో వేసుకున్న మొత్తం అలా కలిపేసుకోవచ్చనమాట. ఇలా కలుపుకొని ఇది మనం ఒక 1 అవర్ తర్వాత తిన్నా, ఒక 2 అవర్స్ తర్వాత తిన్నా పుల్లగా ఉండదనమాట. టేస్టీగానే ఉంటది. సో, కంపల్సరీ ఇది ట్రై చేయండి. సో, తర్వాత ఇంకొంచెం ఏదైనా ఫ్రూట్స్ మనం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. గ్రేప్స్ అయినా, ఇంకా దానిమ్మ ఏదైనా. సో, గ్రేప్స్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు చాలామందికి తెలుసు గ్రేప్స్‌కి చాలా మందులు వేసి దాన్ని పెంచుతారు. సో, అందుకే దాన్ని ఒక 1, 2 అవర్స్ అయినా కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని తర్వాత వేసుకోవాలి. మనం పెరుగన్నం చేస్తున్నామని ముందే తెలుసు కదా! సో, ముందే నానబెట్టుకొని పెట్టుకుంటే మంచిది. కొంతమందయితే ఇంకా ముందే తినాలనే నానబెట్టుకుంటారు. అది మీ ఇష్టం. సో, 1 అవర్ అయితే మినిమమ్ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని తయారు చేసుకోండి.